అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లందరికీ శుభవార్త. ఈ వయసు దాటిన వారందరికీ అదనపు పెన్షన్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు శుభవార్త. 20% నుండి 100%కి అదనపు పెన్షన్. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది. దీనికి సంబంధించి అధికారిక కార్యాలయ మెమరాండం కూడా జారీ చేయబడింది. ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ వయసు ఆధారంగా ఈ క్రింది రేట్లలో అందించబడుతుంది. మరి 80 సంవత్సరాలు నుంచి 80 సంవత్సరాలకు ప్రాథమిక పెన్షన్ 20% అదనంగా, 85 నుంచి 90 వారికి 30%, 90 నుంచి 95 వారికి 40%, 95 నుంచి 100 వారికి 50%, 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువైతే 100% అదనపు పెన్షన్ అన్నమాట. 81 ఏళ్ళ పెన్షనర్ తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా 20% పొందుతారు. 95 ఏళ్ళు పైబడిన వారికి 50% అదనపు పెన్షన్ వస్తుంది. అయితే అదనపు పెన్షన్ ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే పెన్షనర్లు 80 ఏళ్ళు నిండిన మొదటి రోజు నుండి అదనపు పెన్షన్ చెల్లింపబడుతుంది. ఉదాహరణకు, ఒకవేళ ఏప్రిల్ 10, 1944న జన్మించినట్టయితే పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నాటికి 20% అదనపు పెన్షన్ అయితే వస్తుంది. ఇది స్వయం చాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది. పెన్షన్ పెంపునకు కొత్త ప్రతిపాదన. 65 ఏళ్ల వయసులో అదనపు పెన్షన్. 80 ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ పొందడం కష్టమని, 65 ఏళ్ల నుంచి పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షనర్ సంఘాలు డిమాండ్ అయితే చేస్తున్నాయి. మరి పార్లమెంట్ కమిటీ సిఫార్సు అయితే 65 సంవత్సరాల వయసులో ఉన్న వారికి 5% అదనం, 70 ఏళ్ల వయసు వారికి 10%, 75 వాళ్ళకి 15%, 80 ఏళ్ళ వారికి 20% అదనంగా 65 సంవత్సరాల వయసు నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన డిమాండ్ అయితే ఉంది. ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రస్తుతం అయితే పరిశీలనలో ఉన్న ఈ సిఫారసు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించే అవకాశం అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఇది చాలా మంచి వార్త కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.